హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కారం అప్పాలు చేస్తున్నానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. కారం అప్పాలు చేసుకోవటానికి ఒక గిన్నెలోకి 1/2 కేజీ బియ్యపిండిని తీసుకున్నానండి. అందులోకి బారుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకుంటున్నాను. ఆ తర్వాత కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అరగంట పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అరకప్పు వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ పోసుకొని కలుపుకుంటున్నానండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాదు, గట్టిగా కాదు, ఈ విధంగా ఉండాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కవర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా పెద్ద సైజు ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని కొద్దిగా మందం ఉండే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటికి ఒక 4 రంధ్రాలు పెట్టుకుంటున్నానండి. ఇలా అయితే త్వరగా వేగుతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కవర్ మీదకి వేసుకుంటున్నానండి. అలాగే మిగతా వాటిని కూడా చేసుకుంటున్నాను. పిండి చేతికి అంటుతున్నట్లు అయితే కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. కారం అప్పాలు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఒక సైడ్ కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇలా వస్తే తీసేయటమేనండి. అలాగే మిగతా వాటిని కూడా వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని తీస్తున్నానండి.
చూసారు కదండి, కారం అప్పాలు ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.